హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంత్రా డివైస్ని ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేయాలి, అలాగే అన్ఇన్స్టాల్ చేయడం ఎలా అని చెప్పేసి మనం అయితే తెలుసుకుందాం అండి. అయితే చాలామందికి చాలా ఇష్యూస్ వస్తున్నాయండి. ఈ మంత్రా కానీ, మార్పో కానీ, స్టార్టెక్ కానీ ఈ డివైస్ల వల్ల చాలామందికి ఏంటంటే కంప్యూటర్లో సమంగా ఇన్స్టాల్ చేసుకోవడం రాక, దాని సెట్టింగ్స్ అవి కరెక్ట్గా మనం చేసుకోవడం రాక చాలామందికి చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి అన్నమాట. దాని గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. అయితే ఈ మంత్రా గురించి అయితే ఈరోజు చెప్పుకుందాం అండి. తర్వాత మార్పు గురించి, తర్వాత స్టార్టెక్ గురించి కూడా నేనైతే వీడియోస్ చేస్తాను ముందు. అయితే ఈరోజు మనం ప్రాపర్గా మంత్రా డివైస్ అనేది మనం ప్రాపర్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే అన్ఇన్స్టాల్ చేయడం ఎలా. అందరూ చాలామంది అనుకుంటారు అనమాట. ఏ విధంగా అనుకుంటారంటే కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి మనం అన్ఇన్స్టాల్ చేసేస్తే ఓల్డ్ వెర్షన్స్ అనేది డిలీట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కాదండి. అన్ఇన్స్టాల్ అనేది మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి చేయాలి, కరెక్టే. కాకపోతే మనకి సి డ్రైవ్లో కానీ, అలాగే కొన్ని ఫైల్స్ అనేది రిజిస్టర్ అయిపోయి ఉంటాయండి, అవి కూడా మనం డిలీట్ చేయాలన్నమాట. కొన్ని రన్ కమాండ్స్ అనేది ఉంటాయి, ఆ కమాండ్స్ ఇచ్చి మనం అయితే ఆ ఫోల్డర్స్ని కూడా డిలీట్ చేసినట్లయితేనే మళ్ళీ న్యూ వెర్షన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోగలం, ఇన్స్టాల్ చేసుకోగలం. మళ్ళీ ఒకవేళ అది కానీ మనం డిలీట్ చేయకపోతే కొన్ని ఫైల్స్ అనేది ఉంటుందండి, ఆ ఫైల్స్ కానీ మనం డిలీట్ చేయకపోతే మనం కొత్తవి మనం ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఓల్డ్ వెర్షన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల చాలామంది ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఈ బయోమెట్రిక్ కానీ, ఎర్రర్ చూపించడం కానీ, లేకపోతే ఏమైనా లోకల్ హాస్ట్ ఇది చూపించడం కానీ అని చెప్పి ఎనేబుల్ కానీ, అవన్నీ కూడా మనం అయితే ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందామండి. అయితే చాలామంది ఏమంటూ ఉంటారంటే మేము అన్నీ కరెక్ట్గానే చేసుకున్నామండి, సెట్టింగ్స్ అన్నీ బాగానే చేసుకున్నాం అని చెప్పేసి అంటారనమాట. మనం ఎంత కరెక్ట్గా చేసుకున్నా వెబ్సైట్లోని ఇష్యూస్ ఉంటే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేరండి. కొన్ని వెబ్సైట్లో అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూ వస్తుంటాయి అనమాట. అలాంటప్పుడు ఫింగర్ ప్రింట్ కానీ, ఓటీపీలు కానీ రాకపోతే మనం ఏం చేయలేము. అది క్లియర్ అయినప్పుడు మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి అనమాట. అయితే దానికంటే ముందు ఏంటంటే మనం కరెక్ట్గా ఈ సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా చేసుకొని ప్రాపర్గా మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే అర్థం కాదనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసేస్తూ ఉంటారనమాట. కానీ అలా కాదండి, ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఈ వీడియో చూసి. అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఫస్ట్ మనం కంప్యూటర్ ఓపెన్ చేసిన వెంటనే నేనైతే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి తర్వాత పర్సనలైజర్ అని చెప్పేసి ఉంది కదా, అదైతే దాంట్లోకి వెళ్ళి నేనైతే కంట్రోల్ ప్యానల్కి అయితే వెళ్తానండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది మనం అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇదైతే మనకు ఉంటుంది కదా కంట్రోల్ ప్యానల్లో, ఇదైతే నేను క్లిక్ చేస్తాను. మామూలు జనరల్గా ఎవరైనా సరే ఇలాగే మీరు అన్ఇన్స్టాల్ చేసుకుంటారు. చేసినా సరే తర్వాత కొన్ని అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ అయిపోతాయండి, మళ్ళీ దానికి సంబంధించినవి కొన్ని రిజిస్టర్ అయిపోతాయి అనమాట. అవి కూడా ఎలా డిలీట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. క్లయింట్ సర్వీస్ ఒకటి, అలాగే డ్రైవర్ వెర్షన్ అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ప్లస్ ఇదొకటండి మంత్రా రిజిస్టర్ డివైస్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, మొత్తం 3 ఉంటాయి అనమాట. ఈ 3 కూడా ఏదైనా ఓల్డ్ వెర్షన్స్ ఉంటే కనుక మీరైతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. దీని మీద ఇలా రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అన్ఇన్స్టాల్ వస్తుంది, అన్ఇన్స్టాల్ అయితే మీరు చేసుకోండి. ఇది కూడా అన్ఇన్స్టాల్ చేసుకోండి, ఇది కూడా సేమ్ అనమాట. ఈ 3 కూడా చేసుకున్న తర్వాత మై కంప్యూటర్లోకి అయితే ఒకసారి రండి. వచ్చిన తర్వాత సి డ్రైవ్కి వెళ్ళండి. సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ ఫైల్స్కి అయితే వెళ్ళండి. ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళేటైతే ఇక్కడ మనకి మంత్రా అని చెప్పేసి ఉంటుంది. మనం ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేసినా మనకి సి డ్రైవ్లో అయితే ఇంకా ఈ ఫోల్డర్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇది కూడా మనం డిలీట్ చేసేయాలన్నమాట కంప్లీట్గా. ఇదైతే డిలీట్ చేసి షిఫ్ట్ డిలీట్ కొట్టి డిలీట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకొక దగ్గర మళ్ళీ రిజిస్టర్ అయిపోయి ఉంటుందండి. మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలంటే విండోస్ బటన్ పట్టుకోండి. కీబోర్డ్లో మనకి విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ బటన్ పట్టుకొని ఆర్ అని చెప్పేసి మనం అయితే క్లిక్ చేసినట్లయితే మనకి రన్ కమాండ్లోకి అయితే వెళ్తుందండి. రన్ కమాండ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ ఎడిట్ అని చెప్పేసి మీరైతే టైప్ చేయాలండి, REGEDIT. ఇక్కడ చూడండి, ఈ స్పెల్లింగ్ అనేది మీరు మిస్టేక్ ఇచ్చినట్లయితే ఆ కమాండ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. REGEDIT రిజిస్టర్ ఎడిట్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేస్తే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, మనకి సిస్టమ్ తాలూకా మొత్తం అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి. మనకి మై కంప్యూటర్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీరు ఈ థర్డ్ స్టెప్కి వచ్చినట్లయితే ఈ థర్డ్లోని సైడ్ని చిన్న నేర మార్కులో ఉంటుందండి, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ
మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మంత్ర అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మంత్ర డివైస్ కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మనకు అన్ఇన్స్టాల్ చేసిన కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి ఇందులోని కూడా మనం డిలీట్ చేయాలన్నమాట. ఇది కూడా రిజిస్టర్ అయిపోయిన ఫైల్స్ అనమాట. ఇవి కూడా మనం డిలీట్ చేయాలి. దీని మీద ఇలా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి డిలీట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేస్తే అది పోద్ది అనమాట. అది డిలీట్ చేసిన వెంటనే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇవన్నిటిలో కూడా ఉన్నాయో లేదో జాగ్రత్త చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే ఇందులోని ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సిస్టమ్ రీస్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఇక్కడ మంత్ర ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి టైప్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మంత్ర ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మంత్ర సాఫ్ట్ సోనిక్ అని వచ్చింది కదా, సాఫ్ట్ టెక్ అని, అదైతే మీరు క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మనం ఇక్కడ ఆర్డీ సర్వీస్ ఒకటి, అలాగే విండోస్ తాలూకు డ్రైవర్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లయింట్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ మూడు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లయింట్ సర్వీస్ అనమాట, ఇది ఒకటి అనమాట. ఈ మూడు కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు చెప్తాను నేను ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలని. ఇక్కడ చూడొచ్చండి, నాకు మూడు కూడా నేనైతే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మంత్ర ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దానికంటే ముందు మనకి ఈ డ్రైవర్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డివైస్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ డ్రైవర్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేసి అందరూ ఓపెన్ అయితే చేస్తారండి. ఓపెన్ చేయకండి. ఇది మనకు వచ్చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా అయితే వస్తుందండి, ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇన్స్టాల్ అని చెప్పేసి అడుగుతుంది, ఇన్స్టాల్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇది ఇన్స్టాల్ అయిపోయి మనకైతే ఫినిష్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నారో ఇది కూడా అలాగే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది కూడా అలాగే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్డీ సర్వీసు అలాగే క్లయింట్ సర్వీసు కూడా ఈ మూడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడతో మనకి డ్రైవర్స్ అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయినట్టేనండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డెస్క్టాప్ మీద మనకి ఐకాన్ అనేది వస్తుంది అనమాట. ఇదైతే అవసరం లేదు, మీరైతే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి డివైస్ తీసి మళ్ళీ కనెక్ట్ చేయండి. ఇక్కడ నేనైతే డివైస్ రిమూవ్ చేశానండి, మీరైతే చూసుకోవచ్చు. మళ్ళీ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డివైస్ రెడీ అని చెప్పేసి రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డివైస్ రెడీ అని వచ్చింది కదా. ఓకే, ఇలా ప్రాపర్గా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే మనం డ్రైవర్స్ అనేది కంప్లీట్గా మనం అయితే ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే మనం లోకల్ హాస్ట్ ఎనేబుల్ చేసుకోవాలండి. అది ఎనేబుల్ చేసుకోకపోతే మనకి ఫింగర్ ప్రింట్ డివైస్ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఎర్రర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదైతే మనం ఎనేబుల్ చేసుకోవాలి. దానికి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇదైతే ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి కాపీ పేస్ట్ అయితే మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎంటర్ చేయండి. చూడండి, ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్లో ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ లోకల్ హాస్ట్ అని ఉంది కదా, ఇదైతే మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. డిజేబుల్లో ఉంటుంది మీకు, ఇదైతే ఎనేబుల్లో చేసుకోండి. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేస్తాను కాబట్టి నాకైతే ఎనేబుల్లో ఉంది. అలాగే ఇక్కడ 97 ఫ్లాగ్స్ అని ఉంటుంది అనమాట. టెంపరరీ అన్ఎక్స్పైర్డ్ M97 ఫ్లాగ్స్ అని ఉంటుంది. ఇదైతే మీరు ఎనేబుల్లో చేసుకోవాలి. ఇది కూడా ఎనేబుల్లో పెట్టుకోవాలి. మిగతా అన్ని డిజేబుల్లో ఉన్న ఆటోమేటిక్గా అలా వదిలేసండి. వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందని లాంచ్ అనే బటన్ వస్తుంది అనమాట. లాంచ్ అనే బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే క్రోమ్ అనేది ఒకసారి మనకి రీస్టార్ట్ అవుతుందండి. రీస్టార్ట్ అయిన తర్వాత ఈ స్టెప్స్ ఇంకంతేనండి. ఇది మళ్ళీ మనం క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక స్టెప్ అనేది మనం చేయాలన్నమాట. అదేంటంటే ఇక్కడ మళ్ళీ మనం కంట్రోల్ ప్యానల్కి అయితే ఒకసారి వెళ్ళాలండి. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి ఒకసారి. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుందండి. సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కిందని అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుందండి. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది అనమాట. ఈ సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే
నేను స్క్రీన్ అయితే కొద్దిగా పెద్ద చేశానండి. ఇవన్నీ కూడా మన సిస్టంలో ఉన్న లోకల్ సర్వీసెస్ అనమాట. అయితే ఇక్కడ మంత్ర అని చెప్పేసి ఉంటుందండి. మీరు డైరెక్ట్గా దీని మీద ఎం అని చెప్పేసి మీరు బటన్ అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మంత్ర ఏవిడిఎం అని చెప్పేసి ఉంది కదా. ఇదైతే మనకి ఎప్పుడు ఇది రన్నింగ్లో ఉండాలండి. ఇది ఆటోమేటిక్లో ఉండాలి, మనకి రన్నింగ్లో ఉండాలన్నమాట. దీని మీద ఒకసారి మనం ఆ మంత్ర ఏవిడిఎం మీద మనం అయితే డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చండి. ఇది ఇది ఎప్పుడూ కూడా రన్నింగ్లో ఉండాలన్నమాట. ఇది కొంతమందికి ఏంటంటే రన్నింగ్లో ఉండదు. అలాంటప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే అది రన్నింగ్లోకి వస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఆటోమేటిక్లో అయితే ఉండాలన్నమాట. స్టార్టప్ టైప్ అయితే మనం ఓకే చేసుకున్న తర్వాత ఓకే చేసేస్తామండి. ఓకే చేసిన తర్వాత మనం అయితే ఇక దీన్ని మనం అయితే ఒకసారి డివైస్ అనేది మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేద్దామండి. మళ్ళీ కనెక్ట్ చేసినట్లయితే మనకి డివైస్ అనేది ప్రాపర్గా అయితే మనకు వర్క్ అవ్వడం జరుగుతుందండి. మరి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.